సీఎం రేవంత్ బూతుల సీఎంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోతారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తే ప్రజలే రేవంత్ను డైవర్ట్ చేస్తారన్నారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన స్కామ్లను హరీష్ రావు వివరించారు. పాలన చేతకాక తమపై పరుష పదజాలంతో మాట్లాడితే మేము ఇంకా ఎక్కువ బూతులతో సమాధానం చెప్పగలమన్నారు. ఇక తాము విలువలతో కూడిన రాజకీయాలు మాత్రమే చేస్తామన్నారు హరీష్. రాజకీయంగా విమర్శలు ఉండొచ్చు, ప్రతి విమర్శలు ఉండొచ్చు. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న వికృత భాష సభ్య సమాజం ఇవాళ చీత్కరిస్తూ ఉంది. సమాజం మొత్తం కూడా చీకొడతా ఉంది. రాజకీయాల్లో విలువలు కాపాడాల్సినటువంటి వ్యక్తే రోజు రోజుకు దిగజారి ప్రవర్తించడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి విషయం. ఆయనను ఇలా తెలంగాణ సమాజం, తెలంగాణ సాధించిన వ్యక్తిగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన వ్యక్తిగా జాతిపితగా పిలుచుకుంటారు. దానికి నీకేం కడుపు నొప్పి? ఎందుకంత నోరు బారేసుకుంటున్నారు? ఇప్పుడు మేము కూడా రేవంత్ రెడ్డి గారికి అంతకంటే గట్టిగా, అంతకంటే పరుష పదజాలంతో, బూతులతో సమాధానం చెప్పగలం. మేము చెప్పలేక కాదు కదా. కాకపోతే మేము ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా ఉన్నాం. అంతకంటే బాధ్యత గల పౌరుడిగా మాకు కొంత సంస్కారం అడ్డం వస్తూ ఉంది. ప్రతి ముఖ్యమంత్రికి చరిత్రలో ఒక భాగం ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. రేవంత్ రెడ్డి గారికి మాత్రం ఏమి ఉంటుంది? లాస్ట్కు ఈయన బూతుల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడు. అంతకుమించి నీకైతే ఏం మిగలలే. 2.5 సంవత్సరాలు సగం పీరియడ్ అయిపోయింది నీది. 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి పాలనను ఒక్కసారి గమనిస్తే బూతుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప ఆయన చేసింది అయితే ఏమీ లేదు. ఈ రాష్ట్రంలో వచ్చిన మార్పు అంతకంటే లేదు. పాలన చేతగాక నిరాశ నిస్పృహల్లో కూలిపోయినటువంటి వ్యక్తి ఇవాళ అదుపు తప్పి ఆలోచనారహితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తన 2.5 ఏళ్ల పాలన తనకే సంతృప్తి లేక తన చేతగానితనాన్ని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇలా బూతు భాషని ఆయన ఎంచుకున్నారు. నీతి లేకుండా జాతి జాతి అని మాట్లాడుతున్నారు. మేము మాట్లాడలేమా? మాకు మాట్లాడరాకనా? నువ్వు రెచ్చగొడుతున్నావు. మేము రెచ్చిపోవచ్చు, పెద్ద విషయం కాదు. కానీ మాకు ఒక సభ్యత, ఒక సంస్కారం, కొంత విలువలతో కూడినటువంటి రాజకీయాలు మేము చేయాలనుకుంటాం.